రేపు శుక్రవారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు అండి. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు, ఆ తల్లికి అంకితం చేయబడినటువంటి రోజు. కాబట్టి రేపు మీరు ఆ తల్లికి ఎంతో ఇష్టమైనటువంటి ఉప్పుతో రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు, అప్పుల బాధలు, దరిద్ర సమస్యలు అన్నీ కూడా పోయి మీకు బాగా కలిసి రావడానికి, పట్టిందల్లా బంగారంగా మారడానికి ఉప్పుతో చేసే ఈ పరిహారం అనేది మీకు అద్భుతంగా సిద్ధిస్తుందండి. శుక్రవారానికి సరిసమానమైనటువంటి పరిహారంగా ఈ ఉప్పు పరిహారం మనకు శాస్త్రాలలో చెప్పడం అయితే జరిగింది. కాబట్టి తప్పనిసరిగా రాళ్ల ఉప్పుతోటి ఈ పరిహారం అనేది చేయడం వలన మీకు ఉన్నటువంటి ఎలాంటి మొండ సమస్యలు అయినా సరే ఇట్టే తీరిపోతాయి. అంటే మీ ఇంటి దరిదాపుల్లో కూడా ఆ సమస్యలు అనేవి రాకుండా ఉండడానికి, అంటే సమస్య అంటే ఎప్పుడైనా సరే ఒక మనిషికి వచ్చినాయి అంటే కష్టాలే కాదండి, మనకి సమస్య అనేది అనేక రకాలలో ఉండొచ్చు. మనుషుల రూపంలో కూడా మనకు ఇళ్ళకి జనం ఏంటంటో కొంతమంది అట్లా వస్తూ ఉంటుంటారు. అంటే మనకి ఎవరైనా మన ఇంటికి వస్తూ ఉంటారండి, తెచ్చి వాళ్ళ వల్ల కూడా మనకి ఏదో వచ్చి వెళ్ళినప్పుడు సమస్యలు అనేవి వస్తూ ఉంటాయన్నమాట. ఆ మనుషులు తెచ్చిపెట్టే సమస్యలు కూడా ఎలా ఉంటాయి కదా. అలాంటి వాటన్నింటినీ కూడా తొలగించడానికి, అలాగే ఆర్థికంగా బాగా ఎదగడానికి, రుణ బాధలన్నీ ఏమైనా ఉన్నా తీర్చుకోవడానికి ఉప్పు పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది. అది ఎలా చేయాలి ఏంటి అనేది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి, మీకు మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. అండ్ అలానే మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. అండ్ కొత్తగా వాచ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. రేపు మనకి శుక్రవారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఉదయాన్నే లేచి చక్కగా ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని, అలాగే వాకిట్లో కూడా అష్టదళ పద్మం ముగ్గు వేసుకుని మీరు గడపకి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరణ చేయడం వల్ల ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుంది. ఎందుకంటే గడప అంటే లక్ష్మీదేవి స్వరూపం అన్నమాట. గడప అంటే మనకు గతంలో వెనుకటి రోజుల్లో చూసినట్లయితే మన పెద్దవాళ్ళు ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉండేవాళ్ళు. గడప అంటే లక్ష్మీదేవి రూపంగా చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి గడపకి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరణ చేసి పిండితో ముగ్గులు వేసేసి చేయాలి. అలాగే గుమ్మానికి మామిడి తోరణాలు కానీ, వేపాకుల తోరణాలు కానీ కడుతూ ఉంటాము. అలా చేయడం, ఇట్లా కట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి బాగా మంచి జరుగుతుందన్నమాట. మనం పువ్వులు అంటే బంతి పువ్వులతో అలంకరణ చేసుకోవచ్చు. ఇట్లా చేసుకోవటం వలన ఏంటంటే గుమ్మం అనేది అంతా కలకలలాడుతూ ఉంటుంది. ఆ ఇంటి లోపలికి లక్ష్మీదేవి రావడానికి అంతగా ఇష్టపడుతుందన్నమాట. ఇక రేపు శుక్రవారం కాబట్టి మీరు చక్కగా ఒక ఉప్పు ప్యాకెట్ తీసుకొచ్చుకొని కూడా ఈ రూపంలో లక్ష్మీదేవిని మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుందండి. ఎందుకంటే ఉప్పు ప్యాకెట్ మీరు తెచ్చుకుంటే చాలా మంచిది. అంటే మీ యొక్క అవసరాన్ని బట్టి, లేకపోతే మీరు ఇంట్లో ఉన్నటువంటి ఉప్పుతోనైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చండి. ఇక చక్కగా మనం తలస్నానం చేసేసుకుని నలుపు రంగు దుస్తులను అయితే ఈరోజు ధరించకూడదండి శుక్రవారం పూట. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి పసుపు రంగు, ఆకుపచ్చ, ఆరెంజ్, ఎరుపు రంగు, ఏ రంగు అయినా సరే లక్ష్మీదేవి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మీరు నలుపు తప్ప బ్లూ రంగు, డార్క్ కలర్స్ అంటే బూడిద రంగు ఇలాంటివి కూడా కాకుండా మిగిలిన ఏ రంగులైనా సరే రేపు వేసుకోవచ్చు అన్నమాట. అలా వేసుకోవటం వలన మనం కట్టుకున్న బట్టలను బట్టి కూడా మన యొక్క కళ అనేది ఆధారపడి ఉంటుంది. ఇక రేపు శుక్రవారం కాబట్టి మాంసాహారం కూడా మ్యాక్సిమం తినకూడదు, వండకూడదండి. అలా చేస్తే చాలా మంచిది. ఇక ఇట్లా చేసుకుని మీరు ఇంట్లో వాకిట్లో కూడా అష్టదళ పద్మ ముగ్గు వేసుకుని పసుపు కుంకాలు చల్లుకోవాలి. ఇంట్లో కూడా దీపారాధన చేసుకోండి. ఆ తల్లికి దీపారాధన చేసుకుని ఒక దీపం వెలిగించి మీరు మామూలుగా కొంచెం పాలైనా లేదా పాలతో చేసినటువంటి పాయసం అయినా సరే కానివ్వండి, లేదా పంచదార అయినా సరే, లేకపోతే చిన్న బెల్లం ముక్కనైనా కానివ్వండి, ఒక అరటిపండు లేదా ఇంట్లో ఉన్నటువంటి స్వీట్స్ కానీ, ఇట్లా ఏవైనా సరే పండ్లైనా సరే చక్కగా ఆ అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసి ఆ నైవేద్యం మీరందరూ స్వీకరిస్తే చాలా చాలా మంచి జరుగుతుందన్నమాట. ఇంకా శుక్రవారం కాబట్టి మీరు నైవేద్యంగా పాలు పెడితే మంచిదండి. ఎందుకంటే పాలలో కూడా లక్ష్మీదేవి తల్లి ఉంటుంది. కాబట్టి చక్కగా పాలు నైవేద్యంగా పెట్టి ఆ పాలను మీరు పిల్లలకి ఆహారంగా ఇవ్వవచ్చు, లేదా మీరైనా సరే వాటిని యూస్ చేసుకోవచ్చు. టీ పెట్టుకోవడం కానివ్వండి, కాఫీ పెట్టుకొని తాగడం కానివ్వండి, ఇట్లా లేదా తోడు పెట్టుకోవడం కానీ, పెరుగుగా చేసుకోవడం కానీ, మీకు ఇట్లా ఏది అవసరం అనుకుంటే అలా
చేసుకుంటే మంచి జరుగుతుందన్నమాట. ఈరోజు ఏంటంటే ఎవ్వరికి పాలు కానీ, పంచదార కానీ, పసుపు కానీ, ఉప్పు కానీ ఇలాంటివి ఏవి కూడా ఎవ్వరికి అప్పుగా ఇవ్వకూడదు. ఇవి ఇస్తే ఆ రోజు లక్ష్మీదేవి అనేది మీ ఇంటి లోపల నుంచి బయటికి వెళ్ళిపోతుందండి. అట్లా వాటిని గనక మనం ఇచ్చామంటే డబ్బు కూడా ఎవ్వరికి అప్పుగా కూడా ఇవ్వకూడదన్నమాట. ఇంకా మీరేంటంటే చాలామంది పెరుగుని ఏంటంటే ఇంట్లో తోడు పెట్టుకోకుండా ఉంటారన్నమాట. కొంతమంది తోడు పెరుగు అడుగుతూ ఉంటారన్నమాట. అట్లా తోడుకు పెరుగు కూడా మనం ఈరోజు ఎవ్వరికీ ఇవ్వకూడదు. అలా ఇచ్చినా కూడా ఆ తల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అనేటి చెప్తుంటారు. అలాగే ఇంట్లో కూడా ఎప్పుడూ పాలు పెరుగు ఉండేట్లు చూసుకోండి. ఎందుకంటే ఏ ఇంట్లో అయితే రోజు పెరుగును తోడు పెట్టుకుంటూ ఉంటారో, పెరుగు అంటే మన సంపద పెరగడం అన్నమాట అండి. ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా తాండవం చేస్తుందన్నమాట. పెరుగు లేకుండా ప్యాకెట్స్ తెచ్చుకొని ఇలాంటివి చేసుకోవటం వల్ల మనకు అంత కలిసి రాదు అనేది ఉండదు. కాబట్టి ప్రతిరోజు రాత్రి కూడా పాలను కాచి చల్లార్చినటువంటి పాలలో మీరు తోడు వేసుకోవటం వలన చక్కగా మనకు తెల్లారేసరికి అది గడ్డగా పెరుగుగా మారుతుందన్నమాట. అలా గడ్డగా పెరుగుగా మీరు మారిన దాన్ని ఇంట్లో ఆహారంగా చేసుకోవటం వల్ల చాలా మంచిదండి. ఆ పెరుగులో లక్ష్మీదేవి ఉంటుందన్నమాట. ఈరోజు ఏంటంటే ఈ ఉప్పు మీరు ఏంటంటే మామూలుగా వంటల్లో వాడుకుంటూ ఉంటాం కదా, ఆ ఉప్పుతోనైనా సరే ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. ఈ సాయంత్రం సంధ్యా సమయం దగ్గర నుంచి మీరు 6 గంటల నుంచి రాత్రి 10 గంటల 45 నిమిషాల వరకు సుమారు 10 గంటల 45 నిమిషాల మధ్యలో ఈ పరిహారం అనేది చేసుకోండి. ఎందుకంటే దేవతలు సంచరించేటువంటి సమయం మనకి సాయంత్రం సంధ్యా సమయం నుంచి జరుగుతూ ఉంటుందన్నమాట. చెడు శక్తులు తిరగాలన్నా అలాంటి టైంలోనే తిరుగుతూ ఉంటాయి. అలాంటి చెడును తీసేయడానికి మనం చేసే ఈ పరిహారాలు ఆ సమయంలో చేయడం వల్ల ఏంటి అంటే మనకు దోష నివారణ అనేది త్వరగా జరుగుతుందన్నమాట. అంటే చెడు ఎప్పుడైతే మనకి ప్రవేశిస్తూ ఉంటుందో అలాంటి సమయాలలోనే మనం పరిహారం చెయ్యాలి. ఏంటంటే అలా చేయాలన్నమాట. ఇంటి పరంగా కలిసి రావడం లేదు, సంపాదన పరంగా కలిసి రావట్లేదండి, అప్పులు ఉంటున్నాయి, చేసిన సంపాదన కొన్నా వచ్చే సంపాదన కంటే కూడా ఖర్చు ఎక్కువైపోతుంటుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే కనీసం ఉండడానికి ఒక ఇల్లు కూడా లేదు, సొంత ఇల్లు కట్టుకోవడానికి కూడా కట్టుకోలేకపోతున్నాం. ఇలా పిల్లలు చదువులు కానీ, కుటుంబ ఖర్చులు కానీ, ఎన్నో రకాల బాధలతో సతమతమైపోతూ ఉంటున్నామండి. ఎందుకంటే రోజులు మారినాయి కాబట్టి రోజుతో పాటు ఖర్చులు అనేవి పెరిగాయి. తాగే నీటిని కూడా అంటే వేసుకునేటువంటి ప్యాంటు షర్ట్లు ప్రతిదీ కూడా ఆ బిల్లులు అనేవి మోగిపోతున్నాయి. ప్రతి దానికి కూడా కరెంటు బిల్లులు, అన్నిటికీ కరెంటు బిల్లులు, ఇలా అట్లా అంత ఖర్చు, ప్రతి దానికి ఖర్చు. నీటిని కూడా కొనుక్కొని తాగేటువంటి పరిస్థితి అన్నమాట. అంతా కరెన్సీ లేనిదే మనకి ఈ రోజుల్లో దేనికి కూడా అసలు మనిషికి అనేవాడికి విలువ లేదన్నమాట. కాబట్టి సరే కోట్లు లేకపోయినా పర్లేదు, కనీసం అవసరాలన్నప్పుడు సంపాదించుకునే వాళ్ళేమో మంచిగా ఎదిగిపోతుంటారు. కానీ వాళ్ళు ఎదుగుదలను మీరు అంటే అది ఒక్కటే చూస్తారు. కానీ అసలు వాళ్ళు ఏమేం చేస్తే అలా వెళ్తున్నారు అన్న విషయం చాలామంది కూడా పట్టించుకోరు అనుకుంటారు. ఆ తల్లిదండ్రులు చూస్తే స్థిరాస్తులున్నాయా వెనుకమాల ఇచ్చేవాళ్ళు ఉంటే మేము సెటిల్ అవుతాము అది ఇది అని చెప్పేసేసి అనుకుంటుంటారు. కానీ వాళ్ళు ఈ గొప్ప వాళ్ళందరూ కూడా ఇలాంటి పరిహారాలు పూజలు ఎక్కువగా పాటిస్తూ ఉంటారండి. గమనించండి, వాళ్ళ ఇళ్లలో ఎప్పుడు మేము పూజ చేసుకుంటున్నామో, నోము చేసుకుంటున్నామో, వ్రతాలు చేసుకుంటున్నామో ఇట్లా ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత చేస్తే కొంతమందికి చెడంతా అలా వెళ్ళిపోతూ ఉంటుంది, వారికి బాగా కలిసి వస్తుందన్నమాట. అలా వారి యొక్క ఎదుగుదల సీక్రెట్స్ అనేవి ఉంటాయండి. మనం ఏంటంటే మధ్య తరగతి వాళ్ళం వచ్చేటప్పటికి ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కష్టపడుతుంటాం. ఒక రూపాయి ఉంటేనే వేడి నీళ్లకు చన్నీళ్లకు తోడు ఉంటున్నట్టుగా కష్టపడుతుంటామండి. అన్నీ చెప్పేసుకుని ఆడవాళ్ళు కూడా కష్టపడి చేసుకుంటూ ఉంటారు ఏదో ఒక పని. అలా చేయడం వల్ల అంటే ఇంకా ఇంట్లో పట్టించుకోవడానికి ఉండదు ఓపిక. ఒకటి చేస్తే ఇంకొకటి చేసే అంత ఓపిక లేని పరిస్థితులు ఇవాళ ఈ రోజుల్లో. ఎందుకంటే అంతంత మాత్రంగా మనం తినే తిండ్లు మనం యొక్క ఓపిక అనేది ఆధారపడి ఉంటుంది కదా. అంతేకాకుండా మానసికంగా ఆలోచన వాటి మూలన శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అలా మీరు
వచ్చే ఒక్క రూపాయి చూసుకుంటారు. అలా కాకుండా మీరు భర్త చేస్తా ఉన్నప్పుడు ఇంట్లో మీరు ఇంటిని శుభ్రం చేసుకోవటం, పిల్లల్ని భర్తకని చక్కగా ప్రేమగా చూసుకోవటం అవ్వచ్చు. లేదా ఇంట్లో ఇలాంటి పూజలు పరిహారాలు చేసుకోవటం వల్ల ఇలాగా ఇంట్లో మీకు హోమ్ అంటే ఇంట్లో ఉండి చేసే పనులు ఏదైనా ఉంటే చేసుకోగలిగి, అంటే ఎక్కువగా ఇలాంటివి చేసుకోగలిగినప్పుడు మీకు సంపాదన పరంగా కలిసి వస్తుందండి. అలా వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే చెడు అంతా కూడా ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఎక్కడెక్కడో పడేసిన మనిషి బయటికి ఎక్కడి పక్కడ పడేసేసి మగ మనిషి బయటికి వెళ్ళిపోతారు. ఇక పిల్లలు అసలు అంటే ప్రేమగా ఎవరి దగ్గర కూర్చోవాలో కాసేపు తెలియదు, ఎట్లా ఉండాలో తెలియదు, ఏం అర్థం కాదండి. వాళ్ళు ఇట్లా భార్యాభర్తలు ఇద్దరు పనిచేస్తుంటే ఎప్పుడో రాత్రికి వస్తారు, వీళ్ళు రాత్రి వస్తారని చేటప్పటికి కుటుంబం అని ఉండదు అన్నమాట. అంటే ఇక అంతా బిజీ లైఫ్ అయిపోతుంది కదా, టైం అయిపోతుంది, పిల్లలు అని నిద్రపోతూ ఉంటారు. అంతా మెకానికల్ లైఫ్. పిల్లలతో కుటుంబంతో టైం స్పెండ్ చేసే అవకాశం ఉండదు. కాబట్టి అలా కాకుండా మీరు ఎంతసేపటికి ఎంత పెరిగెత్తినా సాధించేది ఏమీ ఉండదండి. మళ్ళీ ఎంత చేసినా కూడా కనీస అవసరాలకు ఏమైనా తీరుతాయేమో అని చెప్పి కష్టపడుతుంటాం. కానీ మళ్ళీ ఏదైనా ఒక రూపాయి వేసుకునే అంత ఉండదన్నమాట. అలా కాకుండా మీరు ఇలాంటి పరిహారాలు చేసుకోవటం వల్ల కలిసి అదృష్టం అనేది తలుపు తడుతుందని. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక స్టీల్ ప్లేట్ కానీ లేదా మామూలుగా ఇత్తడి ప్లేట్ కానీ ఏదో ఒకటి తీసుకుని, ఒక గిన్నె అయినా తీసుకోవచ్చు. అలా తీసుకుని దాంట్లో ఎడమ చేతితో ఒక గుప్పెడు ఉప్పు తీసుకుని చిటికెడంత పసుపు, కుంకుమ 5 అంటే 5 యాలకులు దీని మీద వేయాలన్నమాట. ఇలా వేసేసి తర్వాత దీన్ని మీరు ఏం చేస్తారంటే ఈ ప్లేట్ని పట్టుకొని మీ ఇంట్లో ప్రతి రూమ్లో కూడా తిరగండి. అలా తిరిగేసిన తర్వాత ఈ ప్లేట్ని తీసుకెళ్ళి మీ ఇంటి బీరువా కింద పెట్టండి. ఎందుకంటే ధనం ఆకర్షించేది బీరువా. అంటే మనం చేసే కష్టపడి సంపాదించిన సొమ్మంతా తీసుకెళ్ళి ఎక్కడ పెడతామండి? బీరువాలో పెడతాం. కాబట్టి మీరు అంటే ఎంతో పవిత్రమైంది కాబట్టి బీరువా అంటే పవిత్రమైంది కాబట్టి అక్కడ బీరువా కింద పెట్టండి. అలా పెట్టడం వలన ఏంటంటే మన ఇంట్లో ఏదన్నా చెడు శక్తి కంటికి కనపడిన నకారాత్మక శక్తులు వద్దన్న డబ్బు పరంగా ఏవైనా సమస్యలు తొలగిపోవాలి అంటే అంత కొంతసేపటికి వరకు కూడా బీరువాలో పెట్టండి. అనేది లేకుండా ఇట్లా ఎటువంటి ఇబ్బందులు పడుతుంటామో అలాంటివన్నీ కూడా తొలగిపోతాయండి బీరువా కింద పెడితే. యాలకులు ఏంటంటే ధనాన్ని బాగా ఆకర్షిస్తాయి. 5 యాలకులు అంటే 5 అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన సంఖ్య కాబట్టి, అదృష్ట సంఖ్య కాబట్టి 5 యాలకులు తీసుకోవాలి. ఆకుపచ్చవి ఎండిపోయినవి కాదన్న, ఆకుపచ్చనివ్వండి, ఎండిపోయినవి కాదు. ఉప్పు ఏంటంటే లక్ష్మీదేవి రూపం, సముద్రం గర్భం నుంచి ఉద్భవించింది కాబట్టి ఉప్పు ఎంతో శక్తివంతమైంది. ఉప్పు అప్పు తీరుస్తుంది, ఆర్థిక సమస్యల నుంచి కష్టాల నుంచి బయటపడేస్తుంది. ఇక పసుపు, కుంకుమ మంగళకరమైన శుభప్రదమైనవి కాబట్టి సింపుల్గా అంతే. ఆ ప్లేట్ తీసుకోండి, గుప్పెడు ఉప్పు వేసుకోండి, ఎడమ చేతితో పట్టుకొని చేతితోటి చిటికెడంత పసుపు, కుంకుమ 5 యాలకులు వేసేసి ఇల్లంతా కూడా ఒకసారి తిప్పేసి ఇంకా మీ పూజ చేసుకుంటే పూజ దగ్గర పెట్టి సంకల్పం ఏదైతే ఉందో అది చెప్పుకోండి. అంటే మాకు బాగా కలిసి రావాలి, మేము మంచిగా సెటిల్ అవ్వాలి అని చెప్పేసి సంకల్పం చెప్పుకోండి. తర్వాత ఇల్లంతా తిప్పేసి దాన్ని తీసుకెళ్ళి మీ బీరువా కింద పెట్టేయండి. ఇక రోజంతా కూడా అలానే ఉంచేసేయాలి. ఇక మీరు ఇట్లా ఎన్ని రోజులు ఉంచాలి అంటే 1-2 రోజులు. ఇంట్లో కనుక బాగా అంటే ఇంటి మీద కానీ మనుషుల మీద కానీ దిష్టి ఉంటే ఆ ఉప్పు అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి. ఎల్లో కానీ బ్లాక్ కానీ కొంచెం అలా చేంజ్ అవుతుంది. తెల్లగా ఉప్పు కాస్త కలర్ చేంజ్ అవుతుంది. అలా మీకు 1-2 రోజుల మార్పు అనేది కనిపిస్తుంది. ఇక మీరు ఏంటంటే వెంటనే మారింది కదా అనుకోకండి, శనివారం రోజు తీసుకెళ్ళి ఎక్కడైనా సరే పారే నీటిలో పడేసేయండి. 1-2 రోజులు అట్లా 2-3 రోజుల దాకా ఉంచనివ్వండి. నిదానంగా చెడు గ్రహిస్తూ ఉంటుంది. కానీ 3వ రోజు మాత్రం వెంటనే తీసుకెళ్ళి పడేసేయాలి. నిండా 3 రోజులు మాత్రం ఉంచేసుకోండి. ఆ బీరువా కింద అలా ఉంచేయడం వల్ల పూర్తిగా చెడు మొత్తం కూడా వెళ్ళిపోతుందన్నమాట. నిర్దిష్ట అనేది వెళ్ళిపోతుంది. డబ్బు పరంగా ఖర్చులు తగ్గి మనకు ఆదాయం అనేది పెరిగి అప్పులు కూడా తీరిపోతాయి. ఇంకా సంపాదన పరంగా 4 దిక్కుల నుంచి దూసుకువచ్చేలాంటి అవకాశాలు అనేవి ఉంటాయి. మూసుకుపోయినటువంటి ధన ద్వారాలు తెరుచుకుంటాయి. అన్నింటికి మించి ఆ కష్టంతో పాటుగా ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది మంచికి
కలిసి వచ్చేటువంటి సమయం అనేది వస్తుంది, మంచిగా మనకి కలిసి వస్తుంది అన్నమాట. ఏం లేదండి, ఒకసారి ఆ తల్లి యొక్క చల్లని చూపు కనుక మన మీద పడిందంటే మనం ఖచ్చితంగా కోటీశ్వరులం అవుతామండి. అంటే అదేం పెద్ద విషయమేం కాదు. కలిసి రావట్లేదు, ఖర్చులకు కూడా డబ్బులు లేవు అనుకుంటున్నారు అని బాధపడుతున్నారేమో. ఆ తల్లి యొక్క కరుణా కటాక్షాల కోసం ఇలాంటి పరిహారాలు చేసి చూడండి, ఖచ్చితంగా సిద్ధిస్తాయన్నమాట. చెడు అంతా తొలగిపోతుంది, మంచి అనేది అంత దగ్గరకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం అనేది చేసి చూడండి, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. శుక్రవారానికి సరిసమానటువంటి ఈ పరిహారం అండి. ఈ పరిహారం ఎంతో శక్తివంతమైనటువంటిది. ఫలితాన్ని మీకు కొన్ని గంటల్లోనే మార్పు అనేది కనిపిస్తుంది, ఆశ్చర్యపోతారు. చెడు మొత్తాన్ని కూడా అన్ని రకాలుగా పోతూ ఉంటుంది. చెడు అనేది ఒక రకంగా కాదు, కంటికి కనిపించని దుష్ట శక్తుల వల్ల కొంత, అయితే కంటికి కనిపించే రాక్షసుల వల్ల, మనుషుల వల్ల కొంత ఇట్లాంటి రకరకాలుగా నలిగిపోతుంటూ ఉంటాం. అదంతా కూడా పోయి మనం ప్రశాంతంగా బతకాలి అని అంటే ఈ పరిహారం అనేది చాలా బాగా సిద్ధిస్తుంది. అంతేకాకుండా డబ్బుకి బాగా ఈ పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఎందుకంటే ఉప్పు కానివ్వండి, యాలక్కాయలు కానివ్వండి, ఇవన్నీ కూడా అన్నీ కూడా ధనాన్ని నిదర్శనాలుగా అన్నమాట. కాబట్టి చక్కగా ఈ పరిహారం చేసుకోండి. ఏం చేయాలండి ఏంటి అనేది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఈ వీడియో కొంతమందికి చేరిన వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి అందరికీ షేర్ చేయండి, వాళ్ళ జీవితాలకు కూడా మారే అవకాశం అయితే ఉంటుంది కదా. ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటున్నాను. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.